3 సార్లు ముందు రక్షణ అడిగినాడు. 2 సార్లు అన్నాడు. అందుకని ఎక్కడికి వెళ్ళి కొంచెం సౌండ్ సిస్టమ్ కొంచెం పెంచండి అనుకుంటాం. తప్పమంటారా? మంచిది. మీ అందరికీ వందనాలు. మీరందరూ అభిషక్తులే, దేవుని శబ్దంలో మాట్లాడుతున్నాము. అయితే సేవ అన్నది 4 రకాలుగా జరుగుతుంది. నాటి యొక్క లోకంలో దేవుని పరిచయ 4 విధులుగా చేస్తూ ఉన్నారు. 1, దేవుడిని తెలిసిన వారు. 2, తల్లిదండ్రులు ముఖంటే వచ్చిన వారు. 3, ట్రైనింగ్ అయి వచ్చిన వారు. 4, వ్యక్తిగతంగా బైబిల్ పట్టుకుని బ్రతుకుల కోసం వచ్చిన వారు. ఎన్ని రకాల పరిచయం జరుగుతున్న లోకంలో, ఎన్ని రకాల పరిచర్య. ఈ కల్లూరు పట్టణానికి సర్కస్ వచ్చారంట. ఈ కల్లూరు పట్టణంలో 4 గుడ్డోళ్ళు ఉన్నారంట. ఈ 4 గుడ్డోళ్ళు వాళ్ళంతా అడుక్కొని రాత్రి ఒక సత్రం లేదా అమ్మటం వేళకి ఈ కల్లూరు పట్టణాన్ని సర్కస్ వస్తే ఏం చూసిన అందరూ అనుకుంటారంట, అబ్బాయి ఏం ఎంత కరెక్ట్ ఉందరా, ఎప్పుడు వాళ్ళ మన పట్టణాలకి ఏం వచ్చిందని చెప్పుకున్న మాటలు ఎడుకున్న కింద పడి సాయంత్రం చేయలేరు కదా. సత్రం లేదే మన పట్టణాన్ని సర్కస్ వచ్చారంట, ఏమి చాలా పెద్ద ఉందంట, ఎట్టి పరిస్థితుల్లో ఏమి చూడటానికి వెళ్తారా అన్నాడు. అందే గుడ్డివాడు. ఈ గుడ్డివాడు ఏమి వస్తాకి వెళ్ళినప్పుడు ఆ ఏమి దగ్గరికి వెళ్ళడం కొంతమంది యమనస్తులు నిలబడి చూస్తూ ఉన్నారంట. ఈ గుడ్డివాడు తడుగుడతాడు కలిగి తోక పట్టుకున్నాడు. బాబు ఏమినది ఇదేనా అని అడిగాడంట. ఎవరిని చూసే వారికి ఏమినది ఇదే అన్నారంట. వాడు సాయంత్రం సత్రమే గుడ్డోళ్ళ ఏమినంటే ఎంతో పెద్దది అనుకున్నాయేమో, ఏది ఎలా ఉందంటే తాడులాగా ఉందరా అన్నాడంట. దేని పట్టుకుని అన్నారు. అది ఏడు పెద్దదన్నాడు. ఏదురా ఏదు తాడులాగా ఉంది అన్నాడంట. ఒరే గుడ్డోడు సరిగ్గా చూసరా, రేపు నెల చెప్పి ఇంకోడు బయలుదేరాడు. అడుక్కుంటూ వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేటప్పుడు ఏరుగు నిలబడి ఉందచ్చ. దాన్ని కాలు పట్టుకుని అడిగాడు. బాబు ఏరుగడ్డి ఇదేనా అని అడిగారంట. అక్కడ ఉన్న ఏరుగడ్డి ఇదేనా అన్నాడంట. వాడు సాయంత్రం గుడ్డు చేరాడు. అరే గుడ్డోళ్ళకు సరిగ్గా చూడలేదురా, ఏరుగడ్డి ఎలా ఉంది అనుకున్నారా, సభోలా ఉంది అన్నాడంట. ఏది ఎలా ఉన్నాయి ముందు వాడు అన్నాడంట. అరే గుడ్డోళ్ళకు సరిగ్గా చూడలేదురా, ఏదో చూస్తుందని చెప్పి వాడు బయలుదేరాడు. వాడు వెళ్ళే టైంకి ఏనుగు పడుకొని ఉందట. ఏనుగు మీద చేయిస్తాడు. వాడు చూసి బాబు ఇదేనా ఏనుగండి ఉంటే వాళ్ళు అన్నారంట ఇదే ఏనుగన్నారంట. వాడు వచ్చారే గుడ్డోడా, ఏనుగు తాడులాగా లేదు, స్తంభంలాగా లేదు, అదులాగా ఉందిరా అన్నాడంట. ఎట్లా ఉంది ఏనుగు? ఇప్పుడు ముగ్గురు ఏం చూశారు? ముగ్గురు ఏం చూశారు? వాస్తవం చూసింది ఏనుగే చూశారు. 4వ వాడు ఉన్నాడు. వాడన్నాడు మీకు సరిగ్గా అర్థం కాలేదురా, ఏనుగుని పెద్దదన్నారు కదా, నేను అర్థం చెప్తున్నాను వాడు వెళ్ళాడు. వాడని చూపడుకున్నాడు. ఏమనుకున్నాడు? బాబు ఏనుగు ఇదేనా అన్నాడు. వాడు ఇదే అని అన్నాడు. వాడు రే ఏనుగు తాడు లాగలేదు, స్తంభం లాగలేదు, అదుగు లాగలేదు, శాట్ లాగా ఉందని చెప్పాడు. అర్థమైందా? 4 ఏం పట్టుకున్నారు చెప్పండి? 4 ఏం పట్టుకున్నారు? ఒకే ఏనుగు పట్టుకున్నారు. కానీ 4 పార్టీలు పట్టుకున్నారు. 4 రకాలని అన్నారు. ఇలా బైబిల్ ఒక్కటే కానీ బోధించే వాళ్ళు రకరకాల బోధలు ఎందుకన్నారు బోధిస్తూ ఉన్నారు. జాగ్రత్తగా ఇది చెప్తాను. బైబిల్ ఒక్కటే శక్తిలో ఉన్నది. బోధించే బోధలు రకరకాల బోధలు చేస్తూ ఉన్నారు. అందుకే చెప్పాను, ఈ లోకంలో 4 రకాల సువార్త జరుగుతుందని చెప్పాను. రానులాగా మనకు ఆలోచించిన విషయం ఏంటంటే, మనము పిలువబడిన వారము. ఎవరు మనం? పిలువబడిన వారము.
పిలిచిన ప్రాంతానికి వెళ్ళి సేవ చేస్తున్న వారము ఏదో తిరగని విశ్వాసంలో మన సేవ జీవితం కొనసాగుతున్న కాలాల్లో కొన్ని పరిస్థితులలో కొన్ని శ్రమలు ఎదురయ్యి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యి లేక ఆహారం లేని పరిస్థితులలో సరైన వస్తువులు లేని పరిస్థితులలో సరైన తినడానికి ఉంటానికి నేను లేని పరిస్థితులలో నేటి కాలంలో సేవకులు ఏమవుతున్నారంటే తమకిష్టమైన మార్గాన్ని ఉంచుకుంటూ ఉన్నారు. జాగ్రత్తగా ఈ మాట ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన పితరులు తినకో ఉండి లేక భార్యాభర్తల సంబంధం లేక కొండల్లోకి అడవుల్లోకి ఎడారుల్లోకి వెళ్ళి భక్తిని సంపాదించి వచ్చారు. డబ్బు కాదు ముందు కావాల్సింది, మనకి ఏం కావాలి? ఇలా డబ్బు కోసమే పరుగులు ఎత్తుతున్నారు, పాకులాడుతున్నారు. మనకు కావాల్సిన డబ్బు కాదు. డబ్బు ఈరోజు వస్తుంది అయిపోతున్నా మన అవసరం ఖర్చు అయిపోద్ది. కానీ భక్తి అనేది మనకు అవసరం, చాలా అవసరం. నాకు ఈ రోజు భక్తి కావాలని ఆకాశం ఉంది. నాకు నేర్పే పెద్దలు నాకు కుదురై ఉన్నారు. కానీ ఈ రోజున సేవకులను మీరు ఆలోచించాలి. మన పెద్దలు ఎక్కడ పునాది వేశారో, ఏ పునాది మీద భక్తిని కట్టారో ఆ పునాది మీద మనం ఉంటున్నామా లేకపోతే ఇష్టమైన మార్గం ఎంచుకుని తిరుగుతున్నామా అన్నది మనం ఆలోచించాలి. మోషేను దేవుడు పిలిచాడు, ఐగుప్తు దేశానికి వెళ్ళమన్నాడు. నేను వెళ్ళనన్నాడు. ఐగుప్తు దేశంలో నా మాటలు ఏమన్నాడు. కొన్ని సూచనలు అడిగాడు, జరిగినవి. మోషే ఐగుప్తునికి వెళ్ళాడు. కానీ మోషే ఒక్కడి మాత్రం వెళ్ళాలి అక్కడికి. ఎవరు వెళ్ళారు అక్కడికి? మోషే ఒక్కడి మాత్రం వెళ్ళకపోతుంది. అక్కడ ఎవరు వెళ్ళారు అక్కడికి? చెప్పండి, మనం మోసం చెప్తాం కదా దాని గురులే. ఎవరు వెళ్ళారు? మోషే ఒక్కడి మాత్రం వెళ్ళలేదు. కానీ ఎవరు వెళ్ళారు మోషేతో అంటే నిర్మాకాండము 3వ అధ్యాయము బోధ కాదు కానీ కొన్ని విషయాలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. నిర్మాకాండం 3వ అధ్యాయము 8వ వచనము చూస్తే అక్కడ ఒక మాట మనకు దొరుకుతుంది. బోధకులారా చర్మ జాగ్రత్తగానండి ఈ మాటలు చెప్పే మాటలు. ఏంటి లేదా? కొంచెం అడగంటే బాగున్నాడు. గట్టి చదువుకున్నా. ఐగుప్తు చేతుల నుండి విడిపించినప్పుడు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా రాని నివాసమైన పాలు తేలు ప్రపంచ దేశమునకు నడిపించినప్పుడు దిగి వచ్చి ఉన్నాను. ప్రార్థన చేద్దాం. నడుమోకళ్ళందరూ మోకరించండి ప్రార్థన. నడుమోకళ్ళందరూ మోకరించండి ప్రార్థన చేద్దాం. మోకరించిన మనం మోకరించడం సాగుదాం. చేతులు సాగు సిగ్గేసినాక ఒక ఆమెకి ఒక సంఘం ఎన్నిసార్లు ఫాస్ట్ గారు చేతులు ఎత్తట్లేదంట. చెప్పి ఫాస్ట్ గారు తీసుకొని వదిలేశాడంట పాపం. ఆ 2 సంఘంలో సగ్యంలో వచ్చిందంట. ఏం వచ్చింది? 2 సంఘంలో సగ్యంలో వచ్చేటప్పటికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు చేతులు తీస్తే సగ్యంలో మానమన్నాడంట. ఏమన్నాడమ్మా? డాక్టర్ గారు చెప్పాడు, చేతులు తీస్తే సంఖ్యలు మానబెట్టి బంధువులకు వచ్చిన తర్వాత చేతులు ఎత్తే ఉంచుతున్నమాట. 1 వారం అయిపోయింది, 2 వారం అయిపోయింది, 3వ వారం పాస్టర్ గారు మనం వచ్చింది. ఏంటమ్మా చేతులు దించండి? లేదండి డాక్టర్ గారు దించొద్దన్నారు. పాస్టర్ చెప్పండి అతలే. ఎవరు దించొద్దన్నారంట? జాగ్రత్త. ఎత్తిన మనం ఎందుకు ఎత్తామంటే మన బిడ్డలు చిన్న బిడ్డలు మన దగ్గరికి వచ్చి చేతులు కాకున్నప్పుడు మనం ఏం చేస్తాం? వాళ్ళు ఎత్తుకొని ముద్దాడతాం. ఇప్పుడు మన చేతులు కాకుంటే మన పరమ తండ్రి, మన కన్న తండ్రి మనం ఎత్తుకోవడం కదా రెడీగా ఉన్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏం అల్పుడను అయోగ్యుడను, ఎన్నిక లేని వాడిని నీ ప్రేమను బట్టి నాయన ఎన్నుకున్నావు, ఏర్పాటు చేసుకున్నావు.
ఈ రాత్రి వాళ్ళ అవశ్యకతలు నిలబడి మాట్లాడు ఆయన నాకు ఇచ్చిన సమాన బట్టి వందనాలు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ హృదయం మీరు తెరవండి. వాక్యము హృదయంలో పడి ఫలించినట్లు మీరు సహాయం చేయమని బలహీనను బలపరిచి మీ మాట నా నోట ఉంచమని చేస్తున్నామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మ. మోకరించినందుకు, చేతులు ఎత్తినందుకు. ఎందుకంటే ఈ మధ్యన కొంచెం మోకాళ్ళు ప్రార్థన చేయటం మనకి అలవాటు తప్పింది. ఏం తప్పింది? అలవాటు తప్పింది. ఎందుకంటే ఎక్కువ భక్తులు కూర్చుని ప్రార్థన చేయటం మొదలు పెట్టారు. ఏం చెప్తున్నారు? భక్తులు ఏం చేస్తున్నారు? కూర్చుని ప్రార్థన చేయటం మొదలు పెట్టారు. ఒకళ్ళ పెద్ద వయసుడు, నలుగురు తోడు, కాళ్ళు తోడు, ఎక్కువ సమయము కూర్చోలేము. సహజంగాని అన్ని బాగుండే ఏమనొస్తారు కూడా ఏం చెప్తున్నారు? ఇలా ప్రార్థనలో చాలా డిఫరెన్స్ వచ్చింది. ప్రార్థన కూడా అఫీషియల్ ప్రార్థన వచ్చేసింది. ఏమవుతుంది? ఇక్కడ మనం ఆలోచించినట్లయితే దేవుడు మోషే గారిని పిలిచాడు. నెంబర్ 1 పిలుపులో భక్తితో ఉన్నది, పిలుపులో వాస్తవం ఉన్నది. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఈ మాట మీరు జాగ్రత్తగా మనం చేస్తున్నాను. దేవుడు నిన్ను ఎక్కడ పిలిచాడో ఆ ప్రాంతంలో నువ్వు నిలబడగలిగి సేవ చేయగలిగినట్లయితే దేవుడు నిన్ను ఒంటరిగా వదిలిపెట్టువాడు కాదు అన్న సంగతి రాత్రి మీరు ఎరగాలి. సేవకులైన వారు మోషే ఐగుప్తు దేశంలో పంపించాడు. అరే బాబు నీ తిప్పలు పడ అన్నాడా? అన్నట్టు బైబిల్ ఉందా? లేదు. కానీ మోషేతో పాటు దేవాతి దేవుడు, ఆకాశంలో నివాసం ఉంటున్న దేవుడు భూలోకానికి వచ్చాడంట. ఎవరితో పాటు వచ్చాడంట? ఎవరితో పాటు వచ్చాడు? ఐగుప్తు దేశంలో ఎవరు అడుగు పెట్టారు? దేవుడే అడుగు పెట్టాడు. దేవాతి దేవుడు డైరెక్ట్ అవ్వలేదు, కానీ ఆయన డైరెక్ట్ అవ్వకుండా ఒక దాసుని ఎన్నుకొని అతను ద్వారా కార్యం జరిగించాడు. దేవుడు దిగొచ్చాడు. పిలువబడిన బయలుదేరారు. మీరు వెళ్ళిన ప్రాంతంలో మీరు నమ్మకంగా ఉండగలిగినట్లయితే దేవాది దేవుడు మీతో కూడా స్థలానికి ఆలోచించండి. చాలా మంది అంటున్నారు ఆ మోటి భక్తి చేస్తే, ఆ పాట భక్తి చేస్తే మన దగ్గరగా ఉన్నాడా? మరి ఏం చేద్దాం? అఫీషియల్ గా ఉందాం, అఫీషియల్ గా భక్తి చేద్దాం. మొత్తం నేను పోతున్నాడు గారికి వచ్చిన కూడా పంపిద్దాం అంటున్నది. ఏ భక్తి అమ్మా? ఏ భక్తి ఇదే? ఓడు భక్తి కదండి. ఏ భక్తి కదా ఇది? చెప్పరేటండి. ఇప్పుడే భక్తిలోకి వచ్చారు. భక్తులు ఏ భక్తి చేస్తూ ఉన్నారు? దేవుడు ఉన్నా లేకపోయినా సరే డబ్బాలు మలుచుకున్న భక్తులు బయలుదేరారు. ఏం మలుస్తున్నారు? డబ్బాలు మలుచుకున్న వాళ్ళు బయలుదేరు. వాళ్ళు డబ్బాలు మలుచుకున్నారు కనుక వెనకాల సరుకు ఏం కనబడి ఉన్నారు కదా. సరుకు లేదంటే ఎవరు రాలా నీతో అక్కడికి? ఈ వెనకాల సరుకు లేదంటే ఎవరు రాలా? సంఘం లేదంటే ఎవరు రాలా నీతో అక్కడికి? పిలిచిన దేవుడు అన్యాసం కాదు. మోషేని పంపిన దేవుడు మోషేతో కూడా. ఎందుకంటే మోషే నమ్మకస్తుడు అనిపించుకున్నాడు. ఎవరితోటి నమ్మకస్తుడు? దేవుడితోనే నమ్మకస్తుడు అనిపించుకుంటున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న దేవుడి పిల్లలారా, మీరు వెళ్ళిన స్థలంలో, మీరు వెళ్ళిన ప్రాంతంలో దేవుడు మీతో ఉండగలిగినట్లయితే దేవుడే సంఘాన్ని పిలుస్తాడు. దేవుడే సంఘాన్ని పిలుస్తాడు. ఎందుకంటే సంఘం మందగాదు సుమా, సంఘం మందగాదు సుమా. పేదలను పండవు నీ మీద నా సంఘమును, పేదలను పండవు నీ మీద నా సంఘమును అన్న దేవుడు అబద్ధికుడు కాదు. నిలబడగల శక్తి మీ దగ్గర ఉంటే త్యాగాల శక్తి నా దేవుని దగ్గర ఉంది. ఎందుకు సేవ జరుగుతుంది? ఎందుకు సంఘాలు కట్టగలుగుతున్నామంటే పెద్దలు వేసిన పునాది మీద నుండి ఈ రోజు నేను చెరగలేదు. ఆనాటి బట్టి నేటి వరకు మొండిగా చేస్తూ ఉన్నాను. ఆత్మల కోసం, సంఘాల కోసం, సేవకుల కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాను నేటి వరకు. అది వాళ్ళు మనకి చూపించిన దారి. ఎవరు చూపించిన దారి? పెద్దలైన వారు చూపించిన దారి మనకు. నేను చాలాసార్లు చెప్పాను సేవకుని కొడుకులో, మళ్ళీ నా సాక్షి చెప్పాలనుకోవట్లేదు. కానీ నన్ను భక్తిలో పెంచిన మా ఆత్మ తండ్రి కూడా 2 మాటలు చెప్తా.
మా ఆత్మకంటూ ఒక మాట చెప్పాడు నాతోటి, అయ్యా తిరిగినోడు తెప్పలో ఏంటది, తిరిగినోడు తెప్పలో కూర్చున్నాడు గొప్పలో డేటా సాధ్యం షావుకని కొత్తలు అడిగాను. ఎందుకంటే మనుషులు రావట్లే, సంవత్సరాలు 2 సంవత్సరాలు పాటు నాకు మనుషులు లేదు, తిండ గాయమన ముద్దలేదు, కట్టుకోవడం ఆయన అవసరం లేదు. నా యొక్క సేవ ప్రారంభం కొత్త చెప్తున్నాను, నా యొక్క సేవ ప్రారంభం చింత చెట్టు కింద ప్రారంభించిన నా సేవని. ఎక్కడ ప్రారంభించే సేవని? చింత చెట్టు కింద నా సేవను ప్రారంభించాను ప్రభు కొరకును బట్టి. తిండని లేని టైంలో, నిలవడం లేని టైంలో ఇలా పందిరేసుకుని పందిట్లో ఉన్నాను కొంతకాలం. ఎవరు దానం చేసిన స్థలంలో ఉండడానికి నీడ లేదు, తినడానికి ఆహారం లేదు, కట్టుకోవడానికి అవసరాలు లేవు. అప్పుడప్పుడు మా పాస్టర్ గారికి బాధ కలిగినప్పుడు అంటూ ఉండేది, మన శక్తిలో ఉన్నంత సమృద్ధిగా ఉంది. ఏంటి శక్తిలో అంత సమృద్ధిగా ఉంది, సేవలోకి వచ్చిన తర్వాత ఏం లేదు. మా ఆత్మ తల్లి సేవకోసంలో ఒక మాట చెప్తుంది, అయ్యా ఐగుప్తును వదిలిపెట్టి పాలు తేలు ప్రపంచ దేశానికి వెళ్తున్నారు, ఐగుప్తు మీద మీరు ఆశ పెట్టుకోవద్దు అన్నంత మాట చెప్పింది నాకు. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా సెక్కపెళ్ళి వెళ్ళాలనే మనసు నాకు ఉండేది కాదు. ప్రభు ఎక్కడ చెప్పాడో అక్కడే ఉండాలి, తిన్నా తినపోయినా ఉండలేకపోయినా. ఇంచుమించు 2 సంవత్సరాలు చాలా కఠినమైన కరువు నేను అనుభవించాను. సెకండ్లో ఉన్నప్పుడైతే 2 మైక్ సెట్లు ఉండేవి, మరి మాకు కొద్దిగా వ్యవసాయం ఉంది, 2 భార్య మాత్రం కష్టపడి పనిచేసేవాళ్ళము. ఆ టైంలోనే ఇంచుమించు డబ్బులు లేవంటే 1000-1500 ఉండేది నా చేతిలో. కరువు అంటే తెలియనంటే బ్రతుకులో నేను బతికాను. కానీ సేవలోకి వచ్చిన తర్వాత చాలా అవమానాలు, చాలా నిందలు. నేనున్న ప్రాంతంలో క్యాథలిక్ చర్చి కడితే ఆ గ్రామస్తులు ఆ ఫాదర్ గారిని తల్లి చర్చి దిగేశారు. ఏం చేశారు? నాకంటే ముందు జరిగిన సంఘటన ఇది. నేను వెళ్ళిన ప్రాంతంలో ఉన్న ఏరియా అంతా హిందువులు, వాళ్ళ మధ్యన 3 క్రైస్తవులు ఉండేవాళ్ళు. ఆ 3 క్రైస్తవులు కూడా అన్ని ఆశయాలు ఆశ్రయిస్తేనే కుదరంటే ఏలేసేవారు. నేను వెళ్ళి అక్కడ మైబెల్తో కూనలు కాదు, డ్రమ్ములతో కూనలు కాదు, గట్టిగా ప్రార్థన చేస్తే కూనలు కాదు, అంత కఠినమైన ప్రాంతంలో దేవుడు పంపించాడు. ప్రతి వర్షకాలం ముందు అనుకునే వాళ్ళు అక్కడికి వచ్చి, అరే పోయిన సంవత్సరం గొంతేనం వేయాలి, 5 సంవత్సరం గొంతేనం వేయాలి, ఇది చర్చి పక్కన గొంతేనం వేయాలి. ఈ బావి దగ్గర నుండి మాట్లాడినేవాడిని, నేను వెళ్ళి ప్రాంతాలు కూర్చోవాడిని. దేవా ఇక్కడ చర్చి కట్టమన్నావు, చర్చి కట్టాను, పక్కన గొంతేనం వేస్తారంట, 5 రోజులు ఆలోచించబట్టి నేను ఆలోచించబోతాను. నేను గొప్పగా చెప్పట్లేదు, ఇది రియల్ స్టోరీ అని నేను చెప్పేది. ఇది రియల్ స్టోరీ. నేను వెళ్ళి 35 సంవత్సరాలు అక్కడ అడుగుపెట్టి ఈనాటికి గొంతేనం నేర్చేది. దేవుని స్తోత్రం కలుగుతా. ఈరోజు గొంతేనం ఏంటో తెలీదు. ఆ రోజు 3 కుటుంబాలే క్రైస్తవ కుటుంబాలు, ఈ రోజు 4 కుటుంబాలే హిందూ కుటుంబాలు. ఆ హిందూ కుటుంబాలు అన్నింటినీ నా దేవుడు క్రైస్తవ కుటుంబాలుగా మార్చాడు. ఎవరు మార్చింది? ఈ 10 వాడు కాదు. రోజు ఈ 10 ఆ వాడు ఒక ఆయన వచ్చాడు. ఎవరు వచ్చారు అక్కడికి? మోషే గారితో వచ్చింది ఎవరు? మోషే గారితో వచ్చింది ఎవరు? మోషే గారి వల్ల కాదండి అద్భుతాలు చేయటానికి. మోషే గారితో ఒక ఆయన ఉన్నాడు కనుక ఆయన వెనకున్నాడు, ఇల్లు అనిపిస్తున్నాడు కనుక అలాంటి అద్భుతాలు చేయగలిగారు ఐగుప్తు దేశంలో. ఆ దేవుడు నీతో ఉండాలి. నాలో ఏమి చూసి నీవు ఎంత ప్రేమ చూపినావు, నాలో ఏమి చూసి నీవు ఎంత ప్రేమ
సూదినాను మత్స్యమైన లోకముందు నిత్యమైన కృపను చూపి నేటి వరకు తోడుండినా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా నాలో ఏమి చూసి ఎంత ప్రేమ నా తల్లి గర్భమున నన్ను నన్ను చేర్చితివే నా తల్లి గర్భమున నన్ను నన్ను చేర్చితివే అమృత జలమైన ఈ నోటి మాటలతో నిఖిల జగతికి నన్ను పంపినావు ప్రకటింపని చరితము నా జన్మ నిజ పండితము ప్రకటింపని చరితము నా జన్మ నిజ ఫలితము నాలో చూసి ఎంత ప్రేమ కనులైన వారే నీ ఎదుటను బలమైన వారే ఎందరో నన్ను కన్నీళ్ళ కడలిలో కరవ చూయాను నా స్థితి చూసి నన్ను చేరదీసి పత్రికగా కడవల సాక్షిగా మార్చి పత్రికగా కడవలకు సాక్షిగా ఏముంది ఒకటి ఏమి చూసి దేవుడు ఎన్నుకున్నాడు ఏమి చూసి దేవుడికి మళ్ళీ పిలుస్తున్నాడు ఏ యోగ్యత లేని అనుకుంటున్నాడు అయితే మీకైతే ఉండొచ్చాను కానీ ఆ కుటుంబ పరిస్థితి బహు దారుణమైన పరిస్థితి చక్కె పిల్లలో ఏదన్నా చిన్న గొడవ ప్రారంభమైందంటే మా కుటుంబంలోనే ప్రారంభం అంత చెడిపోయిన కుటుంబం దేవుడు అనిపిస్తున్నాడు అర్థమవుతుందా మా గురువు గారితో అడిగాను అయ్యా మరి ఎన్నమని అనుకుంటాను ఎలా జరుగుద్ది అని అడిగాడు ఆయన అన్నాడు నువ్వు మూలం కూర్చుని ప్రార్థన చేయి ఇవాళ గంగిరెడ్డలు అడుగుతున్నాను నన్ను క్షమించండి మాటలు ఏం చేస్తున్నారు గంగిరెడ్డలు అడుగుతున్నారు ఆ ఇంటికి ఆ గుమ్మనికి ఈ గుమ్మనికి మా గురువు గారు అట్లా నేర్పల నాకు మా గురువు గారు అన్నమాట చెప్పలే తిరిగినోడికి తెప్పలో కూర్చున్నానికి కుప్పలో ఎలా సాధ్యం అంటే అప్పుడు చెప్పాడు నువ్వు మూలం కూర్చుని ప్రార్థన చేయి ఏంటి మా గురువు గారు చేసాలా మూలం కూర్చుని ప్రార్థన చేయి ఏదో కడుపు ఎప్పుడో తల్లి ఎప్పుడో బాగుంటుందో తేలుకుంటుందో వస్తుంది నీ దగ్గరికి నువ్వు ప్రార్థన చేస్తావు ఆమె బాగుపడితే 10 మందికి చెప్తుంది ఏంటనము మనము ఏంటది ఈనాటి సేవకులకి అర్థం కావట్లే ఆ ప్రార్థన చేస్తే పట్టు లేక తెలవక ఒకటి పొరపాటు కూడా నాలాంటి పెద్దల దగ్గర వచ్చింది ఈ జబ్బు వీళ్ళకి ఎవరికి వచ్చింది సేవకులు ఎందుకు వచ్చిందంటే మరి సంఘాలు పెంచాలను సేవకులు పెంచుకున్న పాపం సరైన క్రమశిక్షణ వాళ్ళ పెంచక భక్తి నేలకు నల్లగొట్టక సేవకులు పెంచుకోవాలని చెప్పేసి పాప ఊరుగా అనుకుని తీసుకెళ్ళి అక్కడ పడేది ఏం చేస్తారు అక్కడ సేవ నన్ను సేవ పంపిన మా గురువు గారు 3 సార్లు తారీఖులో 3వ తారీఖు పంపించున్నాను అమ్మ సామాన్యంగా మా గురువు గారు ముందు పడతాం ఎన్నిసార్లు పంపించాడు ఎన్నిసార్లు చెప్పాడు చెప్పలేడమ్మా మే నెల 12వ తారీఖు వెళ్ళమా నాకు 7 నిమిషాలకి వెళ్ళాలని అన్నాడు 7 నిమిషాలు రమ్మన్న వాళ్ళు లేకపోతారు రాలే అయిపోయాం మళ్ళా ప్రభు వెళ్ళమన్నా మరి వెళ్ళాలి నా సంగతి ఏంటన్నా మే నెల 30వ తారీఖుని వెళ్ళమన్నాడు
ఏదో చూడాలి 30వ తారీఖున వాళ్ళు వస్తారు. చూసి వాళ్ళ మా గురువు గారు బయలుదేరాడు. వచ్చి ఏది చూసాం, ఇదిగో నాయన నా కళ్ళ కనపడి చెప్పాను, కరెక్ట్ నా దేవుడు ఈ స్థలాన్ని పంపించిన మాట వస్తుంది అన్నాడు. ఎవరో అది రాకపోవడం నేను అదృష్టం అవుతుంది. ఎవరు రాకపోవడం, వస్తాడంలో రాకపోవడం అదృష్టం అవుతుంది. మా స్వయంగా మా గురువు గారు నాతో వచ్చాడు. ఎక్కడికండి ఎరంపల్లి. మళ్ళీ వెళ్ళిపోయి రాజయాత్రలు మరలా 3వ తారీఖు జూన్ నెల 22వ తారీఖు గురువు అన్నాడు, పో అన్నాడు. దేవుడు చెప్పాడు, చదివినా వెళ్దాం అన్నాడు. తారీఖు లేదు, వాగ్దానం లేదు, ఊరి కనపడి తీసుకెళ్ళి పడేసావు అక్కడ. వాళ్ళు ఏమైపోవాలి వాళ్ళు భక్తిని రోజున సేవకుని తేలగొట్టొచ్చారు. అందుకే వెళ్ళి వాళ్ళకి ఏమన్నా నీడ లేకపోవడానికి కారణం, తినడానికి తిండి లేకపోవడానికి కారణం, 10 మంది శ్వాస సంపాదించుకోలేకపోయిన కారణం సేవకులైన ప్రభు ఎన్నో వాగ్దానాలు నాకు ఇచ్చినాయి. ఈ రోజుకి ప్రభుత్వం వాగ్దానం ఇప్పుడు ప్రాణం చేసుకున్నాను. ప్రభా, నేను కష్టపడి గొడ్డులాగా సాయం చేశాను, నన్ను పిలిచావు, తీసుకురా. నేను ఎవరు గుమ్మానికి వెళ్ళను, ఎవరు రమ్మని అడగను. ఈ రోజుకి ఎక్కడ మా యొక్క ఎరంపల్లిలో కానీ, నరసేపాలెం కానీ, చిన్నపేటలో కానీ, ఏలూరు కానీ, బొరాయిగూడు కానీ, ఎర్రవారిగూడు కానీ, ఏ ఇంటికని వెళ్ళి నేను రమ్మన్నా అని పిలిచేట్టు కనుక ఒక్క మనిషితో రుజువు చెబితే మరలా బైబిల్ పట్టుకు పోవచ్చండి. ఎవరు తీసుకొచ్చారు? ఏమి చూసి తీసుకొచ్చాడు? మీరు నమ్మకత్వాన్ని చూసి, నువ్వు చేస్తున్న ప్రార్థన బట్టి, నువ్వు నిలిచిన విధానం బట్టి దేవుడు నీ దగ్గరికి మనం తీసుకొస్తాడు. మనకు తీసుకొచ్చిన విజ్ఞానం ఏదో కష్టం వస్తుంది వేసిపోతారు. ఆయన తీసుకొచ్చాడనుకో అమ్మగారు ఏదన్నా అలిగింది ఆ సమలకు, ఏదో ఈ ఆడలకి మూడు ఉండదంట. ప్రేమ ఎక్కువైతే ప్రేమ తేడంతో దులిపోకూడదు మారేస్తాడు. దాన్ని చదివేసుకోండి, మనం చదవాలి వెనకాల. నేను చదివేయడానికి ఆ సంఘర్షణ ఏదంటే, ఆ ఇంట్లో ఆ రోజు నేను మౌనంగా ఉండి మా ఇంట్లో గొడవే. అంటే నువ్వు మంచోడు ఉండాలి, నీ శరీరానికి ఉండాలా, అది అట్లా మాట్లాడింది, ఎందుకు మాట్లాడలేదు, మళ్ళీ ఇదో గొడవ ఆ మీద. నిజమండి, ఇది రియల్ స్టోరీ అని చెప్పింది. ఆ రాత్రి వెళ్తా 4-5 ఆకట్టింది. అక్క, ఇక్కడ రామట్టి మనం లోకమైపోతున్నాం, విన్నారా? ఇక్కడ రామట్టి లోకమైపోతున్నాం, ఇంట్లో చేస్తుండే దేవుడు లేడా విన్నారమ్మా? భక్తులారా విన్నారా? ఏమని చెప్తుందంటామా? ఇంట్లో చేస్తుంటే ప్రార్థన దేవుడు లేడా? ఇక్కడ మనం వచ్చే పని లేదు. అక్కంటే పాపం ఆమెతో పాటు కొంతమంది ఏకీభవించారు. ఆ రాత్రి ఒక ఆమెకాలు వచ్చింది, ఆమె చచ్చిపోయిందంట. సమాజంగా నేను వెళ్ళానంట. ఏంటి కదా? ఆమె చచ్చిపోయింది. ఎవరు? ఏకీభవించడం చచ్చిపోయింది. సమాజంగా నేను వెళ్ళానంట. పొత్తులో వచ్చేసింది నా దగ్గరికి. నాన్నగారు ఏంటన్నా అలా నా ఎట్లకందే ఏకీభవించాం, నన్ను క్షమించండి, నేను చచ్చిపోయానని మీరు సమాజం దగ్గరికి వచ్చాను. చల్లగా ఉన్నాను. ఈయన ఎగేసి చూడు, గుడిలోనే ఉన్నాడా దేవుడు, ఇంట్లో లేడా? ఇక్కడ నుండి ఆ కళ్యాణ మండపం ఎక్కాలి బస్సు ఎక్కడానికి. బస్సు కరెక్ట్గా మాకు 9కి వస్తుంది. 9 గంటల ఒక పావు గంట ముందు బయలుదేరింది ఇక్కడ నుండి. అక్కడికి వెళ్ళడానికి కాళ్ళు రావట్లే, కాళ్ళు నడవడానికి నడక సాగట్లే. దేవుడి మీద లోపు బస్సు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది, బస్సు వెళ్ళిపోయింది. బస్సు వెళ్ళిపోయినప్పటికీ అట్లా డేకుంటా చర్చి దగ్గరకు వచ్చింది. ఒక్క బోర్లుగా కాలం పడిపోయింది. ఏమిటమ్మా అన్న, ఎట్లాగా అన్నాను, అమ్మగారు ఎలాగన్నాను, నన్ను క్షమించండి, నా కాళ్ళు అడుగుతున్నారు, నా కాళ్ళు. మనమైతే దానికోసం నేను ఎంత పాపం చేసాను, ఇంత మాట అంటది. అది ఏమన్నది, అది అంటదే అని వీళ్ళు గొడవలు పడి అయ్యగారులు వచ్చేటప్పటికి శిలాన్ని ఎక్కించినట్టు ఎక్కించేస్తారు. అయ్యగారులకి ఏం చెప్తారు వీళ్ళు?
ఏం చేస్తారు? వచ్చే వారం అంతా క్షామదే పోక, అది నాశనం అయిపోతే ఇక అది పైకి రాదు, అది బాగుపడదు. అంటే అయ్యగారు బాగు చెప్తే 70 మంది సంఘం ఉంది అయ్యగారికి. మన మైసూరు గురుగారికి ఎంతమంది సంఘం పోయింది? ఎవరు మాట్లాడి? అయ్యగారులో జాగ్రత్త, ఏమైనా మనం సరి చేయవచ్చు, ఇంట్లో ఉండదు కనుక. అవసరం 4 దెబ్బలు కొట్టినా మనం ఓకే అవ్వచ్చు. అదే సంఘం మీద ఇష్టపడ్డామనుకో, టాటా చెప్పి వెళ్ళిపోతారు. వచ్చే వారం అమ్మగారు ఒక్కగారికి బాగుచేయరు. ఎందుకు అడుగుతాం? ఎవరు బాగు చేయాలి? ఎవరు బాగు చేయాలి? రాదు అమ్మగారు. అమ్మగారు దెబ్బ కదిలిపోయింది, సంఘం వెళ్ళిపోయింది, వెళ్ళిపోయే. అయ్యగారు రేపు వచ్చి వారు ఎవరు బాగు చేయాలి? అమ్మగారు బాగు చేయాలి. అమ్మగారు జాగ్రత్త, మీరు నా బిడ్డ గురించి చెప్తున్నాను వింటారు వాళ్ళు అంటారు. వాళ్ళు అసలు మన అన్నాలు వాళ్ళు అనుకోద్దు, మనకి వ్యాధులు కలిగి ప్రార్థన రాదు. వస్తుందా? అది అందుకుని అమ్మా, అది అందుకని ఆయన నువ్వు యాగ చేసుకోవద్దు. ఏంటి యాగ చేసుకున్నాడు? ఏం చేయాలని? ఏం చేయాలని? దాని భూమిని లహం చేయాలని. అట్టొద్దు, నా తప్పును బట్టి నేను ప్రభా, నేను నీ మాట వెళ్ళా, నా బిడ్డలు నా మాట. అసలు ఆ ప్రార్థన చేసే భక్తులు ఇక్కడ, నేను నీ మాట అందుకే నా దగ్గర నా బిడ్డలు నా మాట వినట్లేదు, నేను నీ మీద తిరుగుబాటు చేసిన నా బిడ్డలు నా మీద తిరుగుబాటు అని గ్రహింపగలిగిన క్రైస్తవ సేవకులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నేను ప్రార్థన చేయడానికి బతికిందే, నువ్వు బతికించింది, నువ్వు బాగు చేసింది, నువ్వు ఎవరైతుంది పిలిచిన మన పక్షంలో బాగు చేశాడు. ఎవరు మన పక్షంలో ఉన్నాయి? పిలిచిన మన పక్షంలో ఆయన బాగు చేశాడు. వచ్చిన నిలబెట్టవలసిన టాలెంట్ మీ దగ్గర ఉండాలి. కొంచెం నిలబెట్టుకునే టాలెంట్ మీ దగ్గర పిలిచింది ఎవరైనా అసలు కాదు. మళ్ళా చెప్తున్నాను, నేను ఒంటరిగా వెళ్ళలేదు అక్కడికి. నా దేవుడిని నన్నాదిని అక్కడ వదిలిపెట్టలే, పాట పడతాడు. యేసువే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే నాతో కూడా రావాలయ్యా, ఘనంగా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నీ కన్నుదే, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, యేసు నీవే నాతో కూడా. ఎవరు రావాలి? ఎవరు రావాలి? చచ్చిన కళేబారు మీద రాములా వాలిపోతున్న నేటి సాగులు డబ్బు ఎక్కడుంది అక్కడికి వెళ్ళిపోతున్నారు. నేను అంటున్నాను, డబ్బు దగ్గర వెళ్ళబోదు. డబ్బే అర్థమైందా? ఇంచుమించు 60-70 లక్షల వ్యక్తిని నా దేవుడు నాకు సెంచినట్టు ఇచ్చాడు. నేను అనుకున్నాను, చర్చికి కదా పెట్టేది డబ్బులు, మిట్టు అలా చేసి 3 ఆర్డర్లు ఖర్చు పెడతాం మొదలు పెట్టాను. దేనికి? దేనికి? చర్చి కదా. చర్చికి మళ్ళీ నేను ఇంట్లో ఖర్చు పెట్టుకునే సుమా వచ్చిన రూపాయల్లా రాసుకుంటూ 3 ఆటలు చర్చి పెట్టుకుంటూ 1 వాట మాత్రం తీసుకుంటూ చర్చి ప్రారంభించాను. కొద్ది దినాలు అయినప్పుడు ఈ డబ్బులు ఆగిపోయినాయి. ప్రభు కనికరించిన ఆయన కార్యం జరిగించి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను. తెల్లారుజాము నేను ఇంచుమించు 4:45 భాగాల లేచి అలవాటు నాకు నీరసిపోవడం. అప్పుడు నేను నిద్రపోను, కూర్చుంటాను. నా జీవితంలో దేవుడు చేసిన ప్రతి కార్యం నుండి ప్రార్థన చేస్తాను, సంఘాల నుండి ప్రార్థన చేస్తాను, సేవకుల నుండి ప్రార్థన చేస్తాను, సహవాస టెంపుల్ నుండి ప్రార్థన చేస్తాను. దైవసరు ప్రతి సేవకుని జ్ఞాపకం చేసుకొని జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఇదంతా అయిపోయిన మా ఫ్యామిలీ దగ్గరకు వస్తుంది. మా ఫ్యామిలీ దగ్గరికి వచ్చి దీవించుకున్నా తప్పుడుగా పక్కన అంటున్నాడు, నువ్వు దర్శనాలు కరెక్ట్ దీపుతున్నావా, దీవించుకుని అడుగుతున్నావు. నేను స్తోత్రం కాక
ఎక్కడ ఉన్నాడు? పక్క నుంచి మాట్లాడుతున్నాడు. నువ్వు దశమ కరెక్ట్ తీస్తున్నావా అన్నాడు. ఆలోచనలో పడ్డా, నేను కరెక్ట్గానే ఉంటున్నాను కదా. శాప వచ్చిన తర్వాత దశమ తీసి వాడడం నా జీవితంలో లేదు. తీసిన రూపాయి తీసి మళ్ళీ ఖర్చు పెడుతున్న లైఫ్లో లేదు. నేను విశ్వాసం ఉన్నప్పుడు 2 ఆటలు తీశాను. సేవకుడు కాకుండా 2 ఆటలు తీశాను. ప్రభు చెప్పకుండా 2 ఆటలు తీశాను. సేవలోకి వచ్చిన కొంచెం సేవ డెవలప్ అయిన తర్వాత 3 ఆటలు అయిన తర్వాత నేను తీశాను. ఇంకా సేవ జరిగిన తర్వాత నేనంతా నేను తీయలేదు. ప్రభు చెప్పాను 4 ఆటలు తీయమని. మెట్టాడ తీసి 3 ఆటలు ఖర్చు పెడతాను. రాత్రి అన్నాడు, ఆ తెల్లారు అన్నాడు, ఏం కరెక్ట్గా దశమాలు తీస్తున్నాం అంటే ఆలోచనలో పడ్డ ప్రార్థన చేస్తున్నాను. అడవట్లేదు, నేను సూచనను ఆలోచించాను. పొద్దున్న లేసి మా పాస్టర్ మా దగ్గరికి వెళ్ళినా, అమ్మగారు మీ దగ్గర కరెక్ట్ దశమాలు తీస్తున్నావా అన్న, తీస్తున్నాను అంది. కోళ్ళ దగ్గరికి వెళ్ళా ఉన్నా, నీ తీస్తున్నాను అండి. మరి ఇంకెక్కడ అయిపోయింది, గుర్తు రావట్లేదు. 10 గంటలకు గుర్తు వచ్చింది. ఇది 3 ఆటలు ఆపిన సంగతి నాకు 10కి గుర్తు వచ్చింది. ఓహో 3 ఆటలు ఆపిన చెప్పేసి ఆ బుక్ ముందు పెట్టుకుని ఆ చదువుకుని అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మాయి ఎంత వచ్చింది డబ్బు మొత్తం లెక్క చూడమంటే 63,000 రూపాయలు ఆగింది. ఎంత ఆగింది? 63,000 రూపాయలు ఆగింది. వెంటనే లెక్క పెట్టి 63,000 తీసేసి తప్పైపోయిన నన్ను క్షమించిన అయినా నీవు ద్వారాలు తనవి ఎవరో ద్వారాలని చర్చి అయిపోయే వరకు డబ్బులు ఆగలే. ఏదది? చర్చి అయిపోయే వరకు ఆగలే. ఈ చర్చికి లైట్ సీలు చేయాలి, వైరింగ్ చేయాలి. దగ్గర 1,00,000 రూపాయలు అవుతాయి. ప్రభా నువ్వు ఎవరితో మాట్లాడతావు, ఎవరితో సహాయం చేస్తావో, మరి అయిపోయింది ఓపెనింగ్ పెట్టుకోవాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మా సంఘంలో ఒక ఆయన ఉన్నాడు, చూస్తే నిజంగా డబ్బులు ఉన్నట్టు కనపడి ఆయన 1,00,000 రూపాయలు ఉన్నాడు ఆయన దగ్గర. ఎవరి దగ్గర? ఎవరి దగ్గరమ్మా? మైసూర్ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయంట. నా రూపం వెళ్ళి అడుగుతున్నాడా, ఈ దగ్గర 1,00,000 చర్చి పనులు లేమని అడిగాను. ఒకసారి అడిగితే వాళ్ళకి మళ్ళీ 3వ రోజు మళ్ళీ లేదంట. 1,00,000 రూపాయలు నాకు తర్వాత ఇస్తాలే అని అంట. అప్పుడు చెడు సొంత నా దగ్గరికి, నాన్న ఏంటయ్యా అన్నా, 1,00,000 రూపాయలు మనకి కళ్ళు వచ్చింది, 2 సార్లు వచ్చింది రాత్రి. నిజంగా నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయా అని అడిగాను. ఇది నిజంగా నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయా అని అడిగాను. తాళి కట్టేద్దామని ఉన్నాయి నా దగ్గర. ఎవరు తెలుసా సంగతి? ఉన్న సంగతి ఎవరు తెలుసు? నాకు తెలుసా? వాళ్ళు ఉండే అడిగాను, నాకెత్తాడా? నా దగ్గర ఎక్కడ ఉన్నాను, నా పొజిషన్ తెలుసుగా అన్నాడు. నా పొజిషన్ నీకు తెలుసుగా అంటాడు. సర్లే తీసుకురా నాయన అన్నా. 1,00,000 రూపాయలు తీసుకొచ్చి చేతికి పెట్టాడు. ఇది నిజం మాట, నిజం మాట. అబద్ధం చెప్పటానికి నేను ఇంకా దిగజారును కూడా. ఎందుకంటే నన్ను భక్తి నేర్పిన వ్యక్తులు అలాంటి వారు, నాకు భక్తి నేర్పిన వ్యక్తులు అలాంటి వారు. ఇక్కడికి వచ్చాను, కల్లూరు వచ్చాను, కొంత అనుభవం తీసుకున్నాను. నేటి వరకు మా సంఘంలో నడిపించేది ఇక్కడ అనుభవం బట్టి మా సంఘాన్ని నడిపిస్తున్నాను. సేవకులు కానీ విశ్వాసులు కానీ ఇక్కడున్న అనుభవాన్ని బట్టి నేను ఈరోజుకి నేను ఆ పునాది మీద నేను సంఘం నడుపుతున్నాను. ఇది అబద్ధం కాదు. కావాలి మీరు రండి. ఇప్పుడు 10 మంది పైన ఉన్నారు చర్చిలో. ఎవరు చేసిన కార్యం నీకెందుకు జరగట్లే? నీకెందుకు జరగట్లే? ఎక్కడో స్టెప్ వేసాం, ఎక్కడో తప్పిపోయావు, ఎక్కడో అని చెప్పిన మాట వినక్క నువ్వు ఎంచుకున్న మార్గం కరెక్ట్ అనుకుంటున్నావు. నువ్వు పోతున్నావు కనుక నీ బతుకు ఎలా మారిందంటే బస్ స్టాండ్ అని మారిపోయింది. ఆలోచించండి అన్న, నువ్వు బాధపడద్దు. ఒక స్థితిలో ఉన్నావయ్యా, నువ్వు వేదాంతంగా సరిపోతావు, తెగించి మాట్లాడతాం కాదు. ఇది నా వేదన మీతో పంచుకున్నా. ఇలా సేవకులు ఎలా మారిపోయారంటే నా దగ్గర మారు మనసుకుంది, నా దగ్గర ఒక స్థితికి ఎదిగి ఒక స్థాయికి వచ్చిన తర్వాత వాడి దగ్గరే ఉన్నాడు మోటోడు, నేను చదువుకున్నామంటే వాడు అన్ని వెళ్ళిపోతున్నాను. ఉంచుకున్నాడు కానీ బుద్ధి ఉండాలిగా. నిజంగా సేవకుడైతే దేవుడి సన్నిధిలో మనం దయించాడైతే బయట వచ్చిన వాడు ఒక్కడు ఉంచుకోండి. అక్కడ నేను ఉంచుకోడు ఈ రోజుకి.
బయట వచ్చిన నా దగ్గర ఉన్నాడు అని ఒక్క మనిషి కనుక రుజువు చేయగలిగితే మరలా స్వార్థ ప్రకటించను. ఒక సేవకుడు కానీ, నా ఆత్మీయ బిడ్డలో కానీ, బయట సేవకుల దగ్గర కానీ ఎవరైనా సరే మా గురువుకు నాకు చెడిపోయింది, మా గురువు దగ్గరికి వెళ్ళాలి, దేవుడు నిన్ను చూపించాడు. నన్ను చూపిస్తాడు దేవుడు, నన్ను చూపిస్తాడు. నీకోసం ఉపవాసం ఉండాలా, కన్నీరు కాచానా, అతను పొట్ట కట్టుకున్నానా, నీ కొరకే నేను ప్రార్థన చేశానా, నీకు నేను సేవకుడు చేశానా, నీకు గుర్తుగా లేదా? ఇయ్యాలగా రేపు మీ గురువులు ఒకటా ఉన్నాయి. చెప్పి పంపించిన వాడే దైవజనుడు, చెప్పి పంపించిన దేవుడి సత్యం అనేది వాడు. పౌరుషంగా చూడు మాట చేతకపోతే 4 గీతలు రాసుకుని బతకండి, తప్పులేదు. 4 గీతలు రాసుకుని బతకండి. ఎవడో కన్న పెట్టి తీసుకొచ్చి నువ్వు సేవకుడు అంటే ఏంటంటే, ఎవడో కన్న పెంచిన పెట్టి తీసుకొచ్చి నా శరీరం సేవకుడు అంటే ఏంటంటే, నువ్వు గొడ్డుమోతావా కన్న నీ చేతలేవా, నువ్వు గొడ్డుమోతావా కన్నీరు వచ్చలేవా, ఎవరో పెట్టి తీసుకొచ్చి నువ్వు సేవకుడు చేస్తావా, నువ్వు సేవకుడువా, భజన బయరాగువా? ఆలోచించండి. నాకెంతో మంది ఫోన్ చేస్తారు, విశ్వాసులు ఫోన్ చేస్తారు, దైవ సేవకులు ఫోన్ చేస్తారు. నా దగ్గరికి వచ్చినారు కూడా తీసుకుని వెళ్ళి గురువుని తప్పే పోషణ నేను ఉన్నా. నా జీవితం సమాధాన పరుస్తుంది, నేనే స్వయంగా సమాధాన పరుస్తుంది జిల్లాలో నేను ఆశిస్తున్నాను. నా దేవుడు నా దేవుడు ఈరోజు తక్కువచ్చారా? సేవకులారా, ఏం విత్తుతావు అదే పంటకు వస్తావు. జోలు ఎనగొడుతున్నావు. నేను సంఘంలోకి వెళ్ళా, స్వామిలు గారి సంఘంలోకి. నేను వెళ్ళినప్పుడు పాపం టైం అంతా అయిపోయింది, భోజనం అయిన తర్వాత మాట్లాడమన్నారు. ఒక 4 నిమిషాలు మాట్లాడాను. ఆ 4 నిమిషాల ప్రసంగంలో ఇలాగనే కొంచెం వేదంతో మాట్లాడి ఎక్కడికి వెళ్ళినా అదే ఇదే బాధ నాకు. ఏది తన కాని బిడ్డలు ఎందుకు తీసుకుంటున్నారు, వీళ్ళు నిజంగా సేవకులేనా? నేనే తీసుకో, నేను ఆశించను, నా దేవుడు నాకు తక్కువ చేయను, నువ్వు ఆశించుకున్న దేవుడు నీకు తక్కువ చేయడు. అర్థమైందా? ఈ ప్రసంగం చేశాను అక్కడ. పాప ఆయన అడవుల్లో, స్వామిలు గారు అడవుల్లో వెళ్ళలేదు కానీ చాలా టీవీలో విన్నారండి మాకు నా ప్రసంగం పెట్టుకొని. 1 సారి 2 సార్లు విన్నారంట. వెంటనే నాకు తెలియజేశాడు. నానా అన్నాడు. ఏంటయ్యా అన్నా, మీరు చెప్పుడు మాటలు నన్ను హృదయం బాగా తాకినాయి అన్నాడు. అసలు ఏదని చెప్పాయన్నా, వంగయ్యుడు అబ్రమాయి గారు శిష్యులు 2 నా దగ్గర ఉంటున్నారు. వాళ్ళకి ఏదో తేడా వచ్చిందంట. నా దగ్గరికి వచ్చి నా దగ్గర ఉంటున్నారు, మీ మాటలను కదిలించినవి వాళ్ళని అప్పచెప్తాను అన్నగారు అన్నాడు. మంచిదేనా అప్పచెప్తాను? లేదు మీరు రావాలన్నాడు. ఏమన్నాడు? మీరు రావాలన్నాడు. సరే వస్తానయ్యా అన్నాడు. మా సంఘంలో ఒక అమ్మాయి ఎంగేజ్మెంట్కి వెళ్ళేటప్పుడు వాళ్ళతో కూర్చొని మాట్లాడి చెప్పని విధంగా చెప్పాను. కొంచెం వెళ్ళా మాట, ఒక మాట చెప్పండి వెళ్ళా. చెత్తను ఎందుకు చేసుకున్నావు? ఈ చెత్త ఈరోజు నీ దగ్గర ఉన్న రేపు పొద్దున చూడబోతాను. చెత్తతో సమానం వీడు అనాలో నువ్వేమితో అదే పంట మొత్తం అక్కడ మంచిది కానీ ఇక్కడికి వచ్చావు, నీ దగ్గరికి వచ్చి ఒక్కళ్ళు ఉండరు, నీ దగ్గర వచ్చి వెళ్ళిపోతారు చెప్పలేసి వచ్చేసాడు. చెప్పొచ్చు ఈ మాట. ఆ రాత్రి స్వామిలయ్య గారు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తుంటే అమ్మగారి మీద షేట దిగిందంట. వాళ్ళ పంపిణీ కాదు, ₹1,00,000 కట్టమన్నాడు. దేవుని స్తోత్రం. ఏమన్నాడట? ఏంటట? వాళ్ళ పంపిణీ కాదు, ₹1,00,000 కట్టు పంపినా అమ్మగారు. అమ్మగారు లేకుండా అమ్మా అంత దూరం వచ్చి నిద్రపోవటం కదా తల్లి, నేను తొందరగా వెళ్ళిపోతా, నేను ఉండను, నువ్వు తెల్లారి చూద్దాం ఇక్కడ ఉన్నావు, నేను ప్రయాణం వెళ్ళిపోతాను. ఎందుకంటే ఏ జగ సంఘంలో మన వయసులో జరుగుతున్న సంఘటన గురించి నేను మాట్లాడుతున్నాను ఈ రోజున ఇక్కడ. అదే మాట ఇది చెప్తా, నువ్వు వెళ్ళదు, నీ దగ్గర ఉంచుకోవద్దు, నువ్వు ఇచ్చిందే పోతా, ఒక్క మనిషి నీ దగ్గర ఉండడు అని చెప్పన్నాను. ఆ రాత్రి దేవుడు ఒక ప్రత్యక్షమయ్యాడు. ఆ రాత్రి దేవుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు దగ్గర. ఆ 12:30 నేను బైబిల్ చదువుతుంది. ఆయన ఫోన్ చేసి నేను గారు నాన్నగారు ఎలా వచ్చిందంటే తక్షణమే కట్టేయమన్నా. ఇది ఉన్నా లేకపోయినా
1,00,000 వాళ్ళు ఇచ్చే ఉంటారు, నీకు ఇచ్చేయన్న, ఇచ్చేస్తానని అన్నాడు. కబురు పెట్టాడు. వాళ్ళు వచ్చారు, ₹1,00,000 చేతులు పెట్టారు. అయ్యా, రాత్రి మాకు దర్శనం వచ్చింది, మా ఆత్మ తల్లి మా దగ్గరకు వచ్చిన దర్శనం వచ్చిందని సంతోషంగా ₹1,00,000 పెట్టుకుపోయారు. ఉన్నారు అలాంటి నీతి గల దైవజనులు ఇక్కడ, అలాంటి నీతి గల దైవజనులు ఉన్నారు ఇక్కడ. నీది కానీ డబ్బును ఆశించి ఏ శిలువలో పట్టుకున్నావా, అది నీకు శాపం. ఏంటి పిలిచిన దేవుడు అన్యాయస్తుడా? పిలిచిన దేవుడు అన్యాయస్తుడా? సేవకులారా, మరొక మాట చెప్తాను కదండి. నిన్ను ఆత్మీయులు పెంచిన తండ్రి దుర్మార్గుడు కావచ్చు, నేను కాదంటలేదు. వాళ్ళు నిన్ను కఠినంగా చూడవచ్చు, నేను కాదంటలేదు. అయినా నువ్వు సేవకుడుగా నువ్వు ప్రేమించాల్సిన బాధ్యత, నువ్వు ప్రేమించాల్సిన బాధ్యత నీ మీద ఉన్న జాగ్రత్త. నా దగ్గరికి వచ్చే వాళ్ళకి అదే ఇచ్చే సలహా, నా దగ్గరికి వచ్చే అదే నేను చెప్పే మాట. ఈ రాత్రి నా దైవజనులారా, నేను కాని బిడ్డలు మీ దగ్గర ఇప్పుడు చేర్చుకోవద్దు. చేర్చుకున్నప్పుడు దెబ్బతిన్నారు నా కళ్ళ ముందు. ఒక్కరిద్దరు చేర్చుకున్నారు, 10 మంది పోయిన నా కళ్ళ ముందు. నేను చెప్పాను, అది దెయ్యం చెప్పింది నీ దగ్గరకు వచ్చారు, నీ దగ్గర ఉంచుకోవద్దని కూడా మాట చెప్పాను. లేదు లేదు, దేవుడే వాళ్ళకి చెప్తారు. దేవుడు చెప్పడం, కన్న తండ్రి వదిలిపెట్టి పిన తండ్రి దగ్గరికి ఎలా దేవుడు చెప్తాడా అని అడిగాను. కన్న తండ్రి వదిలిపెట్టి పిన తండ్రి అది దెయ్యమే చెప్తున్నాను. నీ నీతిని బట్టి నీ నిమస్తానని బోధలు చేయటం కాదు భక్తులారా, బోధలు చేయటం కాదా, నీ బతుకులు మార్చుకుని భక్తులు నిలబడు. నా దేవుడు నీతో ఉంటాడు, నా దేవుడు నీతో ఉంటాడు. 6 సంఘాలుగా అర్థం దేవుడు నాకు కృపనిచ్చాడు, 4 చర్చిలుగా అర్థం దేవుడు కృపనిచ్చాడు. 5వ చర్చికి నేను పునాదులేస్తున్నాయి. ఈ సంవత్సరం దాన్ని పూర్తి చేయాలనుకుంటున్నాను. 6వ స్థలం చూస్తూ ఉన్నాను. అది నా కోరిక. 6వ చర్చి కూడా దక్కాలని నేను ఆశిస్తున్నాను. దేవుని స్తోత్రం అక్కడ నా దగ్గరికి వచ్చిన ప్రతి స్థలంలో, వెళ్ళే ప్రతి స్థలంలో విశ్వాసం వచ్చినప్పుడు, నాన్నగారు మీరు మా ఊరు రావాలి నాన్నగారు, నేను అంటాను, అమ్మా మీరు నమ్మని వస్తాను. నా దేవుడు నాతో రాడు. ఒక్కడే ఉన్నట్టు వాడిపోతారు అక్కడ. నేను రాను. మరి ఎట్టగా నాన్నగారు మీరు ప్రార్థన చేయండి, దేవుడు చెప్తే వస్తా. ఎక్కడికి? దేవుడు చెప్తే వస్తా. నేను నా యంత్రం అవుతా, అది రాదు నాతో పాటు. అది మీరు రమ్మన్నా వచ్చాననుకో, నేను వట్టిగా వస్తాను. ఆయన ఏమన్నాడు అనుకో, ఆయన నాతో వస్తాడు. ఊపినే సంఘానికి అట్లని ఊపినే దేవుడు నాకు సహాయం చేయలేదు. చదువు సంజయం లేకపోయినా దేవుడిని ఉన్నత శిఖరాలకి ఎక్కించాడు. చాలా మంది అనుకుంటున్నారు, విశ్వాసం వాళ్ళకి ఇచ్చారు, విశ్వాసం వాళ్ళకి ఇచ్చారు. ఈ పదవి వచ్చే 4 రోజుల ముందు ప్రభువు మా సంఘంలో ఆయన చెప్పాడు, గొల్లల కొరవలు ప్రార్థన 10 రోజులు ప్రార్థనలో ఉన్నాడు. ఇది జరుగుతాన 4 రోజుల ముందు నాన్నగారు చేయండి అన్న. జనాలంతగా చూడట్లేసింది, ప్రధానమంత్రులు చేశారంట. ఏమన్నాడు? ఇది అంట, నేనేంటి ప్రధానమంత్రి రావటం ఏంటి? ఒకవేళ దేవుడు ఆత్మీయ స్థితిలో ఉంచుతాడేమో అన్నా నేను. ఇది వాస్తవం. ఇది ఇంకా 4 రోజులే జరుగుతుంది. ఏది ఒట్టుగుడిపాట్ల మీటింగ్ 4 రోజులే జరుగుద్ది. ఏ తిక్కలో లాగెళ్ళి వంట చేసేవాడు కూర్చున్నా. ఎక్కడ? ఏలూరు అయ్యగారికి ఎవరికి ఇచ్చాము. ఎవరు ఇచ్చారు? అది దేవుడు సూచించి ఇచ్చాడు. నా యంత్రం నేను తనను కావాలని ఆశించలేదు, ఆశ లేదు.
ఎందుకంటే 10 సంవత్సరాలు నేను మెంబర్షిప్ చేశాను. ఆ 10 సంవత్సరాలు నేను ఎన్ని నిందలు అనుభవించాను, ఈ అయ్యగారితోటి ఎన్ని మాటలు పడ్డానో నాకు తెలుసు. కావాలని నాకు దాన్ని ఏమో వదిలేసుకున్నా. కానీ నేను వదిలేసుకున్న దేవుడు మాత్రం నన్ను వదలలే. కానీ విశ్వాసం ఉంటుంది కనుక ఇప్పుడే మేము చూశాను అన్నగారు. ఏంటి ఏముంది, పదం ఉంటేనే లేకపోతే పదం ఉండి అక్కడ మరి ఒక శ్రమలు అండి. వాళ్ళు చెప్పిన కాడకాలు వెళ్ళాలి, వాళ్ళు చెప్పిన వాళ్ళు వినాలి, ఎంత కొంత జరుగుతుంది ఖర్చు అవ్వాలి. అయితే అసలు ఏం లేకుండా ఉంటే శుభ్రంగా మూల కూర్చుని ప్రార్థన చేసుకునే వయసు తిరిగి వచ్చాడు. ఇందులోకి మూల కూర్చొని ప్రార్థన ఎవరు చెప్పారంటే దేవుడు చెప్పి పదం నాకు ఇచ్చాడు. వట్టిగా జరగలేదు సేవకులారా. ఎందుకు ఈ మాట చెప్తానంటే, పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు కనుక మీరు నమ్మకంగా ఉండగలిగితే దేవుడు నంచినంచిగా ఆశీర్వదిస్తాడు. సంఘాలు ఏమైనా చిన్న వాక్యం చెప్తాను, సేవ జరగని చిన్న మాట చెప్తాను. 8వ అధ్యాయం 20-21. 8వ అధ్యాయము 20-21 ఎస్ఏ గ్రంథం చూసుకోండి. నేను అన్నమాట బైబిల్ ఉన్నమాట చెప్తాను మీకు. ధర్మశాస్త్రం ప్రమాణ మార్గం విచారించుడి. ఈ వాక్య ప్రకారం వారు బోధించలేదవా ఈయన వారికి అడగలేదు, మారు మనసు కలగదు, ఇబ్బంది పరుస్తు, ఆకలి కొని దేశ సంచారం చేయదు, తమ రాజు పేరట కోపపడి రాజు పేరును దేవుడి పేరును శాపములు పలుకుతారు. ఎవరు? ధర్మశాస్త్రము ప్రమాణ వాక్యం విచారించుడు. ఈ వాక్య ప్రకారం బోధించిన వారికి మారు అరుణోదయుడు ఎలుగు వారి జీవితంలో రాట్లా. ఇలా ఏం చేస్తానంటే కఠినంగా వాళ్ళు చెప్పి ఎవరు మన దగ్గర చెప్పేసి తీయని మాటలు చెప్పేసి సంఘాన్ని కూడబెట్టుకున్నారు. దేవుడి దగ్గర ఒక 3,000 మంది 5,000 మంది అంటున్నారు. నేను అంటున్నాను ఏదో గుర్తున వస్తుంది, మొత్తం తీసుకుపోతుంది. ఏంటమ్మా ఏదో గుర్తున వస్తుంది? విన్నారు అమ్మగారు? వినండి, ఏదో గుర్తున వస్తుంది, మొత్తాన్ని ఉంచుకోండి. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యం విచారించుడి. ఈ వాక్య ప్రకారం బోధించని ఎడల వినే వారికి మారు మనసు లేదు కనుక వాళ్ళు ఎప్పుడు బాధగలిగి దొత్తలు నీకు సవాలు చేసి పోతుంది. భక్తిలో శక్తి ఉన్నది. భక్తిని చేయగలిగితే సంఘాన్ని నప్పించే టాలెంట్ నా దాని దగ్గర ఉంది. నేను అంటున్నాను, సేవకులారా కౌశం తెచ్చుకోండి. దేవుడు ఏ స్థలంలో సేవ చేయమన్నాడు, ఏ ప్రాంతానికి వెళ్ళి సేవ చేయమన్నాడు, ఓన్లీ ఆ ప్రాంతంలో ఉండాలి తప్ప మరొక సేవకుడి సంఘం దొరబడదు. అలా దొరబడితే ఏంటంటే సొంత సేవలు పెట్టి పరిగెడుకున్నట్టు లెక్కను. అర్థమైందా? సొంత సేవను విడిచిపెట్టి పరిగెడకుండా పక్క సేవలోకి వెళ్ళినట్లు. మనకు చాలా ఉంది. ప్రభు చెప్పిన ప్రాంతంలో చాలా నశించిపోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకో సంవత్సరం తిండి మారి మోకళ్ళు వేసి ప్రార్థించి చూసారా? నేను 60 సంవత్సరాలు నాయకున్నా. దగ్గర 6 సంవత్సరాలు నైట్ భోజనం మానేసి ఏం మానేసి దగ్గర 6 సంవత్సరాలు కావచ్చు నైట్ భోజనం మానేసి. ఎందుకంటే నా ముందు పర్వతం ఉంటుంది. పర్వతం ఎక్కాలంటే నేను ఏం చేయాలి? పీకల కంట తిని ప్యాన్ చూసుకుంటుకోవాలి. పీకల కంట తిని ఏసీ రూమ్లో కొనుక్కోవాలి. నా ముందు పర్వతం ఉన్నాయి. పర్వతం ఎక్కాలంటే నేను ఏం చేయాలి? ప్రభు పాదాలుగా కూర్చోవాలి, ఉపచారాన్ని అడగాలి, అడుగుని ఇచ్చే వరకు ఎన్ని విశ్వాసం వైపు చూడాలి.
ఆ పని అయ్యే వరకు నేను నైట్ భోజనం చేయకూడదు. అమ్మగారు చాలాసార్లు అన్నది, వయసు మీద పడిపోతున్నాయా, అవసరమా, నీకేం తక్కువ చేయలేదుగా, తిని అంత ఇచ్చారుగా, సరే 4ంటికి నేను ఏంటి 4ంటికి ఎంత నేను 5ంటికి నేను నీలో పని చేస్తాను వాడు అలా అవుతుంది. మళ్ళీ అవి కోపం వస్తుంది, నేను ఇది చెప్తే నాలో దెయ్యం నాకు అంటది. ఒకటి మాట కదా, ఇప్పుడు నన్ను పాడు చేయడానికి ఎవరిలో తలపడుతున్నాడు వాడు. నా ఆ కొండ ఎక్కే వరకు నేను మాత్రము భోజనం చేయ. ఎక్కడికి వెళ్ళినా యాక్టివ్గానే కనపడతా నేను. అదే పోయిన సంవత్సరం అట్టే ఉన్నాను అన్నారు, ఇప్పుడు అట్టేనే ఉన్నారు. పోయిన సంవత్సరం అట్టే ఉన్నారు, ఇప్పుడు అట్టే ఉన్నారు. అట్టే ఉంటా నేను. ఎట్లుంటా, ఎందుకు అట్లుంటా చెప్పేటాను. నా ప్రభు నాతో ఉన్నాడు, నా ప్రభు నాతో ఉన్నాడు. 2-3 నెల అవుతుంది అనుకుంటా. మత్స్యపాలెం ఆన్లైన్కి వెళ్ళడానికి కారు వస్తుంది బయలుదేరా. స్కూల్ దగ్గర పిల్లలు ఎక్కించగలని వెళ్తుంటే కారు యాక్సిడెంట్ అయింది. స్విమ్మింగ్ పూల్ స్తంభాన్ని కొట్టింది. నేను తోలుకుంటుంది. సరే కారు మామ తీసుకొని ఇంటికాడ పెట్టాడు. ఆన్లైట్ 2 వరకు ఆన్లైట్ నడిపాను. తోలుకుంటే నిద్ర పట్టట్లేదు. ఆలోచన ఏంటంటే 2006 కారు బాగుతున్నాను. సరే ఏం వాడు ఎట్లా జరగలేదు, ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి నా హృదయం పిండి ఆడుతుంది. అమ్మగారు కూడుకోమంటుంది, నాకు నిద్ర పట్టట్లేదు. కుర్చీ వేసుకుని గోడ తట్టు మొహం తిట్టు ప్రార్థన చేయటం ఎందుకు జరిగింది, జరగడం కారణం ఏంటని ప్రార్థన చేస్తుంటే, నిద్ర పట్టిన పరిస్థితులు ప్రార్థన చేస్తుంటే నిజంగా అండి కళ్ళు మూసుకొని ఉన్నాను. ఆయన చేసుకుని అలా నా పక్కకు వస్తుంది. దేవుని స్తోత్రం కలిగినాక ఆయన చేసుకుని అలా నా పక్క నిలబడ్డాడు. మా వైపు అలాగా నిమిషాలు చూశాడు. ఆయన దాన్ని ఆయన వెళ్ళిపోయాడు. కళ్ళు పూసేటప్పటికి 3 గంటల 20 నిమిషాలు అయింది. అప్పుడు నా హృదయంలో ఆ భారం అంతా బాధంతా తిరిగి చాలా ఫ్రీ అయిపోయాను. ఎందుకు చెప్పానంటే ఈ మాట, నాకు ఒక ఆశ. నేను ఎక్కడికి వెళ్తే చెప్పండి, నేను ఎక్కడికి వెళ్తే మా దేవుడు నాతో ఉన్నాడు, రావాలి ఉన్నాడు. చిన్న కూతురు ఇక్కడే ఉంది, ఇక్కడ పెద్ద కూతురు. ఒక గురువారం అంటే వాక్యం చెప్తున్నాను, కూర్చొని వాక్యం చెప్తున్నాను. వాక్యం మైకి పట్టుకొని వాక్యం చెబుతూ ప్రారంభించినప్పుడు ఒక హస్తం ఒక 3 గుడ్డు పట్టుకుని వచ్చిందంట. ఆమె రియల్గా చూస్తున్నట్టు ఈ విషయం. నేను వాక్యం చెప్పిన చేపు అలా తల మీద వస్తుంటే ఆ నూనె నా తల్లి బట్టలు అలా కారిపోతుందంట. ఇంచుమించు అరగంట పైన 40 నిమిషాల దగ్గర చెప్పుకుంటాను. ఈ 40 నిమిషాలు ఆ నూనె అలా పోస్తూనే ఉందండి. అస్తం ఎంత నిబ్బరంగా చూసిన మనిషి కాకుండా అస్తం మాత్రమే పోతున్నాను తల మీద నూనె. ఆమెనన్న అస్తం అదృశ్యం ఉంటుందంట. ఇలా అక్కడ కూర్చున్నా, అక్కడ వచ్చింది తాతగారు ఏంటన్నా. నేను వాక్యం మొదలుపెట్టిన తర్వాత ఒక అస్తం వచ్చింది, అలా నూనె వస్తుంది. ఎంత పరీక్ష పెట్టి చూసినా కళ్ళు మూసుకుంటే కాదు, ఇది కళ్ళు రియల్గా వస్తున్నాయి. అమ్మాయి ఎంత పరీక్ష పెట్టిన మనిషి కనపడలేదు, కానీ అస్తం మాత్రమే నూనె పోస్తూ ఉంది. దేవుని స్తోత్రం. శావుకుడు పనికి మాలను అయితే నేను చెప్పలేదు, శావుకుడు ప్రార్థన పనులైతే నేను గ్యారెంటీ ఇస్తాను. శావుకుడు పనికి మాలను అయితే నేను చెప్పలేను. అర్థమవుతుందా? శావుకుడు పనికి మాలను అయితే నేను చెప్పలేను. ఆ శావుకుడు ప్రార్థన పనులైతే చెప్తా. ఊరికనే సేవ జరగట్లేదు, సేవ ఊరికనే జరగట్లేదు. నన్ను పిలిచిన దేవుడు నాతో ఉన్నాడు. మోసను పిలిచిన దేవుడు మోసతో దిగి వచ్చాడు. దేవుని శాంకున్నాడు. పిలిచిన మాట వస్తుంది కాదు. తీర్పు దగ్గర ఇట్లా ఉండడం పాటనే నీ లోటు. పెద్దల మీద వ్యక్తి ఈరోజు ఏమాత్రం రాజీ పడలే.
వాళ్ళు ఏ రకంగా నన్ను నేర్పారు, ఏ రకంగా నన్ను సేవలు నిలబెట్టారు, ఆ రోజున అలాగే ఉన్నాయి. 35 సంవత్సరాలు నేను ఎలా ఉన్నాను భక్తి విషయంలో, ఈ రోజు కూడా అదే రీతిలో నేను ఉన్నాను. చాలా మంది సలహాలు ఇచ్చారు. నాన్నగారు ఆ కాలం వేరు, ఈ కాలం వేరు, ఆ కాలాన్ని బట్టి అప్పుడున్నా కానీ ఈ కాలంలో ఎవరు నాన్నగారు ఏది ఏడాది ఇది ఇచ్చే సలహాలు ఆ కాలాన్ని బట్టి అప్పుడున్నారు కానీ ఈ కాలాన్ని బట్టి అని ఇప్పుడు ప్రతి సేవలో వచ్చేస్తున్నాగా ప్రసంగాలు. మనోళ్ళు చాలా మంది కూడా అయ్యే డౌన్లోడ్ చేసుకున్నాను. ఏది సెల్లో చూసి డౌన్లోడ్ చేసుకుంటున్నారు. సెల్లో చూసి నేను డౌన్లోడ్ చేసుకొని మోకాళ్ళు వస్తాను అంతే. ప్రార్థన చేస్తూ ఉంటాను. నీ చింతన గొప్పతనం చెప్పలేదు కానీ 14 సార్లు చదివా బైబిల్. 15సారి న్యాయాధిపతులకు వచ్చేప్పుడు చాలా విషయాలు ఉన్నాయి బైబిల్. అసలు న్యాయాధిపతులు నేను యెహోషువ గ్రంథం చెప్దాం అనుకున్నాను, కానీ దేవుడు ఎందుకని మలుపు తిప్పాడు పాయింట్ని. దేవుడు మలుపు తిప్పాడు. దేవుడు పిలిచిన సేవకులారా జాగ్రత్తగా ఉండండి. వద్దు, అద్దు మేరొద్దు, అద్దు మేరొద్దు. నిలబడు, నిలబడు. నిలబడగలిగితే నా దేవుడు నిన్ను నిలబెడతాడు. ఆ కాలంలో ఒక దేవుడు, ఈ కాలంలో ఒక దేవుడు. ఆ కాలంలో జరిగించిన దేవుడు ఈ కాలంలో జరిగిస్తాడు. ఆ కాలం నుండి ఈ కాలం వరకు నేను అలాగనే ఉన్నా, దేవుడు నాకు సంఘాలు తక్కువ చేయలే, సేవలు తక్కువ చేయలే. పిచ్చి పిచ్చి వేసి ధనుషుడు భక్తి మంచిది కాదు. మరి ఏ భక్తి మంచిది? శాతగను మనకునే మాటలు ఆ కాలంలో వాళ్ళని తెలియక చేశారు వాళ్ళు. మన పితరులు అంటే భక్తి తీసుకొచ్చారంట తెలియకంట. ఈ తెలుగుగలవాడు అంట మంచిదే, నువ్వు తెలుగుగలవాడు సంఘం కట్టింది నువ్వు. ఇది తప్పని అన్నా తప్పే. ఒక 4 తెలియక చేశారు. నువ్వు తెలుగుగలవాడు కదా, నువ్వు చదువుకున్నాడు కదా, మరే కలిగి సంఘం అది వాళ్ళ తప్పు పడతాను. నువ్వు ఎంతటి వాడో అసలు అనడానికి సరిపోయినంటే వాడు నీ భక్తిని బట్టి, నీ ప్రాప్తిని బట్టి, నీకున్న చిరునడి చూస్తే నువ్వు కనీసం వాళ్ళ ఎంటికి మొక్క కూడా సరిపోవు. వాళ్ళు ఇస్తావు వాళ్ళు తప్పుడు వాళ్ళు తెలియని వాళ్ళ, నువ్వు తెలిసినవాడువా? ఏదో సంఘాన్ని చూపించా. చేతగాని మాటలు చెప్పి సమటలా పసుమాకో. చెయ్యి చెయ్యి. మన పితరులు అసలు పునాదిలో మరి పునాది కట్టా. ఎందుకు రారో దగ్గర మనుషులు నన్ను అడుగు, నీకు సలహా ఇవ్వ. నువ్వు నిలబడు, అడుగు, సలహా ఇవ్వ. ఈ రోజున సేవకులు చాలా తెలివితేటలు ఎక్కువైపోయాయి. ఈ రోజున సేవకులకి చాలా తెలివితేటలు ఎక్కువైపోయింది. యూట్యూబ్లో చూస్తున్నావు కదా, యూట్యూబ్లో చూసి వాళ్ళు ఏదైతే పిచ్చి పిచ్చి వేసి అతని గంతులే అతను వీడియో గంతులు ఇవి మొదలు పెట్టారు. వీడియో గంతులు అతను 6 గంతులు అతను వీడియో గంతులు అతను ఎన్ని గంతులు వేసినా ఆయన కృప లేకపోతే నీ వల్ల కాదు. ఆయన కృప లేకపోతే నీ వల్ల కాదు. ఆయన కృప కావాలి. ఇటు వెంబడించు వారిని లైన్ కదా వదలం. నిన్ను వెంబడించు వారిని, నిజముగా చేయించు వారిని, నీ ఉండే స్థలములలో నిన్ను వెంబడించు వారిని, నిజముగా చేయించు వారిని, నీ ఉండే స్థలములలో
ఎంత ఘనపరచెదము, ఆశీర్వదించెదము. శత్రువుల కంటే అతను ఎంతటి వాడను కొంతైనా యోగులను కానయ్యా, ఎంతటి వాడను. అవునమ్మా, ఆయన వక్ష చూసి అతనే వక్ష తెచ్చినోడు మాత్రమే ఒకటి మర్చిపోయి ఇచ్చామనుకున్నా. పాపం సపోర్ట్ కొట్టలేకపోతున్నారు. ఇక్కడ లేదో చెయ్య ఎక్కడ లేచి చెప్పమంటారా? వాడు 4 తని వెనక్కి తిరుగుతాడు కదా, అప్పుడు లేతారు. మందిలో ఉన్నప్పుడు మీకేమైందమ్మా సప్పట్లు పడటానికే. ఎంతటి వాడను ఐశ్వర్యము పట్టణమును కలిగించుదేవునని హెచ్చించువాడమును బలమిచ్చువాడము. ఐశ్వర్యము పట్టణమును కలిగించుదేవునని హెచ్చించువాడమును బలమిచ్చువాడము. అల్పులను ప్రాణములో సర్వము అల్పులను ప్రాణములో సర్వము తలనను హెచ్చించుటకు ఎటువంటి వాడను, ఎంతటి వాడను, త్రాగుబోతుగా, దొంగగా, జూసగాడిగా లోకంలో ఎచ్చరండి తిరిగి నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకో. నేను ఏ పాటి వాడిన లేక నా కుటుంబము అన్నది ఎవరు? దావీదు మహారాజు అన్నాడండి. నేను ఏ పాటి వాడు లేక నా కుటుంబం ఏర్పాటిది. అవును, నేనంతటి వాడిది లేక నా కుటుంబం ఏర్పాటిది. నెంబర్ 1 వాక్యం చూపించిన క్లోజ్ చేస్తాను. 43 అధ్యాయము 4-5 వచనాలు. యెషయా గ్రంథము 43 అధ్యాయము 4-5 వచనాలు. సేవలు ఎందుకు జరగట్లేదు చెప్తా వినండి. 43 అధ్యాయము 4-5 వచనాలు. యెషయా గ్రంథము. ఏడవది, నీవు నా దృష్టిని బయలుదేరవైనా అన్నది అక్కడ. కాదు తప్పు, మరి నువ్వు తిట్టు. అందరూ తీశారమ్మా, భక్తులు అందరూ ఇవ్వాలి వాక్యము, అందరూ ఇవ్వాలి వాక్యము. 43 అధ్యాయము 4వ వచనం అంటుంది, అంటాడు దేవుడు, నీవు నా దృష్టికి బయలుదేరవైనందున అర్థమేనా? ఏమా ఒక తప్పు పనిలో ప్రింట్ సరిగ్గా చూడగలను, కల్లో పెట్టుకోలేకపోతే సరే. ఇంకొకటి చెప్తానమ్మా, ఆ కాలేజీకి సరిగ్గా కాలేజీ సరిగ్గా కాపాడలేకుండా ఇంకొకటి చదవడా, ఇంకొకటి చదవనమ్మా. అబ్బా నువ్వు తప్పు చదువు, కలిసి పెట్టుకో కూడా. నెంబర్ 1 మాట అండి అది. నీవు నా దృష్టికి ప్రియుడమైనందున
గరుడవైతి ఉంటున్నావలేదా? నీవు నా దృష్టికి ప్రియమైన గరుడవైతివి. రానే నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక. ఎవరి ప్రతిగా? ఎవరిని తీసుకొచ్చింది? ఎలా ఉంటే మేకప్ వేసుకుని మోడల్గా ఉంటారా? నా రూటు మారిందే, నా నడక, నా మాట మారిందే, నా భాష మారిందే. యా మారింది? అమ్మవారు మేకప్ వేసుకుని సినీ తారలాగా ఉండి డ్యాన్స్ చేస్తుంటే పక్కన నా రూటు మారిందే. పిచ్చి పిచ్చి వేసి భక్తిహీనులుగా మారిపోతున్న నేటి కాలంలో భక్తులైన వారు ఎలా ఉండాలో చెప్తున్నా నేను. ఏమన్నాడు? నీవు నా దృష్టికి ప్రియంగా ఉన్న ఘనుడవైతివి, నీకు ప్రేమించున్నాను, నీకు ప్రతిగా మనుషులు తీసుకొస్తా, నీ ప్రాణం బతిగా జనములను తీసుకొస్తా. ఎలా ఉంటే నా చోటు అందరూ కూడా, అమ్మగారు కూడా వయస్సు 60 సంవత్సరాలు, మనసు 16 సంవత్సరాలు. ఏంటమ్మా? వయస్సు 60 సంవత్సరాలు, మనసు 16 సంవత్సరాలు. అర్థమైపోయింది ఆ విషయం మీకు? 60 సంవత్సరాల వయసులో ఉండేవారు కూర్చుంటే లేగలేరు, లేచిన కాళ్ళు అమ్మటం పొన్ను ఊడిపోయి తలమట్టి నల్ల రంగు వేసుకొచ్చుంటారు. ఎవరిలో అమ్మగారు, అయ్యగారు, వీళ్ళు ఏం చేస్తారు సంఘానికి? వాళ్ళు ఏ రీతిగా గర్దిస్తారు? అది తప్పు అని నువ్వు చెప్పడానికి సరిపోతావని. ఏంటంటే 45 సంవత్సరాల వయసునంతా నడిచిపోయింది. అనుమానం వచ్చింది ఒక ఆయనకి. ఎక్కడి నుండి? ప్రకాశం జిల్లా నుండి వచ్చాడు. తాగిపోయి మన సంఘంలో పోతుంటే శనివారం రోజున కూర్చుంటే అక్క నాన్నగారు వయసు ఎంత అడిగారు. మరి ఆయనకి ఎంత అనుమానం ఉందో. ఎంతో లేదయ్యా 45 సంవత్సరాలు, 43 సంవత్సరాలు ఉంటాయి అని చెప్పేసి వీళ్ళు చెప్తారు కదా, ఆయన అమ్మలే. అప్పుడు మన పూర్తి పడిపోయింది బుర్ర. ఎప్పటికీ 40 సంవత్సరాలు పడిపోయింది. ఆయన కానీ మనం కూర్చోడానికి బాబు అసలు వీళ్ళు అబద్ధం చెప్తున్నారా లేదా నిజమా చెప్పి రాజకీయ ప్రారంభించాడు. అతనికి ఎందుకు వచ్చింది ఆలోచన? రాత్రి ప్రభావిట నిజమయ్యా, మీ నాన్నగారికి 45 సంవత్సరాలే. మరి తెలంగాణంటే మీ నాన్నగారికి పెద్ద వయసులో ఉన్నారు కదా. వాళ్ళ నాన్నగారు అంటే కొంచెం వాళ్ళకి బిడింగ్గా ఉంది. ఎవరికి బిడింగ్గా ఉంది? నాన్నగారు కానీ పెద్ద వయసు నాన్నగారు అని చదవడానికి బిడింగ్గా ఉంది కనుక అందుకోసం నేనే మీ నాన్నగారు తాళను నేను రంగు వేయాలా మానేయాలా? ఏంటి అమ్మగారు అట్లా చెప్తున్నారు? రంగు వేయాలా మానేయాలి చెప్పండి. మంచిది కదమ్మా, మీకు నేను తిట్టుకున్న పర్లేదు, ఛార్జీలు పెట్టుకోస్తారు మీరు. నా దేవుడు నీకు 1000 రూపాయలు అయ్యారో పర్లే, నేరసిన పర్లేదు ఏంటి నీకు? మాట్లాడలేండి. మెరిసిన కాలం ఏంటి? మరి 50 వచ్చి ఆడుతున్నారు. ఏంటమ్మగారు అడుగుతున్నాను. మనం కొంచెం మాట మోటు కొంచెం స్వీట్గా ఉండదు, ఘాటుగా ఉంటున్నాను. ఎవరు నేను చదువును కాదండి. నా చదువు చెప్పమంటారా? నేను 1.5 మాత్రమే చదివా. ఎంత? 1.5 అంటే 1వ తరగతి చదివి 2వ తరగతి సక్షమే చదివాను. నేను ప్రభు దగ్గర ప్రభు నాకు చదువులేని సేవ చేయలేనన్నా. ఆయన ఒక మాట చెప్పాడు, అది చేయి ప్రార్థన చేసుకుంటున్నాడు. చేశాడు. అప్పుడు చేసి ప్రార్థన చేయన్నాడు. 1.5 గంటన్నర మాట్లాడే జ్ఞానం ఎత్తన్నాడు. రేపు వెళ్ళాక మాట్లాడతా బైబిల్ ఎక్కడే ఉంటుంది, పైన తప్పుడు బాధ్యత. ఎవరు చిన్న ఈ చదివేవాడు కావాలి,
నీ చదువు ఎవరికి కావాలయ్యా? నువ్వు మోకాలు వేసి అడుగుతూ నేర్చుకో. నేను అడుగుతూ నేర్చుకో. నేను మోటాడు కానీ అడుగుతూ నేర్చుకుని ఎవరినే నాకేది కావాలని ఆయన అడుగుతా. సంఘాలు ఎవరి దగ్గర కూడా నాకు రూపాయి కావాలని ఎవరి దగ్గర నాకు ఇది కావాలి ప్రభు తీసుకురా. ఆయన భక్తి యాచింది. ఎందుకు అయ్యగారులారా మీకు చిన్న సలహా ఇస్తారు. ఏమన్నా నా మాట? అమ్మగారు ఉన్నారు కదా, మీరు అందరూ పెళ్లి చేసుకున్నాడే కదా. అమ్మగారు కొంచెం లోటైంది. తింటానికి కానీ ఉండటానికి కానీ వస్త్రాల విషయంలో కానీ అమ్మగారు ఓర్చుకోలేక కడుపు మండిపోయింది. అయ్యగారు బయట నుండి రాగానే మండిపోయి కాళ్ళ పట్టుకు నిలబెట్టింది. అయ్యగారు ఎరా ఏంట్రా పెళ్లి చేసుకున్నాను, నేను ఇబ్బందులు పెడుతున్నావు, తింటాను తిండి అట్లా వస్త్రాలు లేవు, ఆయన నేలేదు, ఎందుకు ఈ బతుకెందుకురా, ఇంటి పెళ్లి చేసుకుని ఎందుకనే రా అని చెప్పేసి కాళ్ళ పట్టుకు నిలబెడతాను. ఎందుకు కాళ్ళ పట్టుకున్నాను? ఎందుకమ్మా అసలు కాళ్ళ పట్టుకుని అధికారం మీకేమి ఇచ్చారు చెప్పండి. అయ్యగారు కాళ్ళ పట్టుకుని అధికారం ఎవరు ఇచ్చారు మీకు? మెడలో కట్టి తాడు ఇచ్చింది అధికారం. ఏమిచ్చారు? మెడలో కట్టి తాడి. ఆ తాడి కట్టకపోతే నువ్వు కాళ్ళు పట్టుకుంటూ వెళ్ళి ఎందుకు మాట చెప్పని ఇంకునే కాదు. నీకు అవసరమైంది, ఆపద వచ్చింది, కష్టం వచ్చింది, వ్యాధుల్లో ఉన్నది, ఎవరితో చెప్పుకుంటున్నావు? ఎవరు అనుకుంటున్నావు? భర్తనే. నేను తెలిసిన దేవుడు భర్త అయి ఉన్నాడు. బైబిల్ అనుకుంది. నువ్వు అడగవలసింది ఎవరిని? సేవకులను అడగవలసింది ఎవరు? మనం దేవుడు అందుకే అన్నాడు, నీవు ప్రియుడు అవుతువా కరుడు అవుతుంది, నేను నిన్ను ప్రేమించుతున్నాను కనుక నీకు ప్రతిగా మనసును తీసుకొస్తాను, నీ ప్రాణము ప్రతిగా క్షణములను తీసుకు. భయపడతో ఎందుకల్లా తెలియదు. నేను నీకు తోడైనాను. ఎక్కడి నుండి? తూర్పు నుండి నీ సంతానం తెప్పించాను, సమకూర్చి రప్పించాను, బిగపట్ల ఉత్తరానికి ఆజ్ఞాపిస్తాను. ఎక్కడెక్కడ తీసుకొస్తాడు? పనికిమాల దేశాలతో వస్తారనుకున్నారా? పనికిమాల దేశాలతో వస్తారనుకున్నారా? నీవు నా దేవుని దృష్టికి ప్రియుడైతే, నీవు నా దేవుని దృష్టికి ప్రియుడైతే ఘనుడవుతూ, పిలిచిన దేవుని దృష్టికి ప్రియురాలుగా ఉండి ఘనుడిగా నిర్ణయించుతాడు. మరి ఎట్లా ఉన్నాను ఆలోచించండి. నేను అంతే అడగండి ప్రభుని. అవును ప్రభు, నువ్వు పిలుపులో విషయన్నది, కానీ నేనే నీదుట నమ్మకంగా నేను వాడుగా ఉన్నాను. నన్ను క్షమించు. నీ ఎదుట సరిగా నేను నిలబడే స్థితిలో ఉన్నాను. నన్ను క్షమించు. నేను సంఘం కట్టకపోవడం నా బలహీనతే, నా సేవ నిలబడకపోవడం నా బలహీనతే. అడుగుతున్నారా? అడగండి. ఏ మనుషుల దగ్గరికి వెళ్ళొద్దు, ఏ మనుషులు చేయవద్దు. పిలిచిన దేవుని దగ్గర అడగండి. ఆయన తప్పనిసరి మీకు సహాయం చేస్తాడు. మీరు మోకాళ్ళేయండి, చెప్తున్నాను, మోకాళ్ళేయండి, మోకాళ్ళ మీద ప్రార్థన చేయండి. ఇప్పుడు గంట తరబడిలోనే కొంచెం ఎక్కువ సమయం నేను మోకాళ్ళ మీద ఉండలేకపోతున్నాను. గంటలు తరబడి మోకాళ్ళ మీద నేను వైజాగ్ దూపాలు వెళ్తున్నాను తెలిస్తే వైజాగ్ సగంలో అందరూ వచ్చేసాడు. ఎందుకో చెప్పమంటారా? అక్కడ దెయ్యాలు వదిలేస్తున్నాడు. నా దగ్గరికి వచ్చాడు 4 గంటల కన్నా 5 గంటలు మోకలే. అలా ఏసులో ఇలా తెలిపోమని చెప్పండి. ఆ 5 గంట ప్రార్థనలో ఎవరెవరి శక్తులు ఉన్నాయో శక్తులన్నీ బయటకు వస్తుంటే ఒక్కొక్క శక్తి నేను వదిలేస్తూ ఉండేవాడిని. అక్కడ నా పేరు ఏంటంటే దెయ్యాల పాస్టర్. అబద్ధం కాదండి, ఇది వాస్తవం. నేను చెప్పిన ప్రతి మాట కూడా ఇది ఒరిజినల్, రియల్.
అంతే తప్ప సొల్లి బొల్లి లేదు నా యొక్క సేవా జీవితంలో. రియల్ అని చెప్పింది కనుక పౌరుషం తెచ్చుకోండి. నేను మళ్ళీ గుర్తు చేస్తాను, శాంతులారా, నేను కన్ని పెంచిన తల్లిదండ్రులకు ఏ విషయమందు మనసులో కూడా బాగా తెప్పించద్దు. అది నేను మా పాస్టర్ గారు అనుకున్నాం, క్షేమంలోకి రాకుండా విశ్వాసం ఉన్నప్పుడు ఏ విషయం కూడా ఆత్మ తల్లిదండ్రులకి మనసులో బాగా తెప్పించకూడదు అనుకున్నాం. వాళ్ళు చచ్చిపోయే వరకు వాళ్ళ మనసును బాగా రాకుండా మేము రాసుకున్నాం. ఒక్క విషయంలో నా మీద బాధ తెచ్చుకున్నాడు. నేను అన్నది మాట అన్నాను క్రియేట్ చేసినాను, నాకు చెప్పారు. నేను రుజువాద్దాం అనుకున్నాను, దేవుడు చూసుకుంటే వదిలేశాను. ఇట్లా జరిగిందని అమ్మగారితో చెప్తే అమ్మగారు ఆ రాత్రి కొంచెం మనసులో ఉంచుకోండి. కళ్ళ మా గురువు గారు వెళ్తానంట, నాన్నగారు అంటే ఎమ్మడబడి వెళ్ళిపోతానంట. మళ్ళీ ఎవరితో నేను క్షమాపణకి వచ్చి మనస్సులో కూడా అది చెప్తేది కాదు, ఇది లేదు, నేను రాను, నేను చేయను అన్న మాట నా జీవితంలో లేదు. 2 సంవత్సరాలు మా గురువు గారు సూట్ కేసు పట్టుకుని తిరిగాయనని కాదు. శనివారం వస్తే ఆదివారం చూసుకుని సోమవారం మన ఉదయం వెళ్ళిపోవటమే. ఏం పట్టుకోవడానికి? సూట్ కేసు మోయడానికి. అయ్యా మళ్ళీ 10 చోట కూడదు, నాకు కుదరలో రాను. మా ఆవిడ అక్కడే ఉండదు ఇంటికాడ. వీడు ఇంత పిల్లలు మా ఆవిడు అమ్మగారు, ఈ అమ్మగారి చోట 2 యవనస్తులు, 4 ఊరు. మళ్ళీ ఎప్పుడు వచ్చేది? మళ్ళీ శనివారం రాత్రి. వారం అంతా ఎక్కడ? గురువుగారితో. అక్కడ ఉన్నారా గురువుగారితో? గురువుగారి దిక్కు వచ్చి ఉన్నారా? లేదు. ఏదో ఒక సాగు చెప్పేసి తప్పించుకుని భక్తులే తప్ప వీళ్ళు భక్తులు అనుకుని తప్పని అనిపెడుతుంది. ఇది తప్పించుకునే భ్రష్టి అంటే బాగుంది. నేను అడుగుతుంటాయి కదా, తప్పించుకునే భ్రష్టులు భక్తులు కాదు. జాగ్రత్త. నిన్ను దీవించిన దీవెన నీకు నిలబడాలంటే, మొదట నీ ఆత్మీయతను చూసుకోవాలి. అది నేను నేర్చుకున్నాను. నాకు సేవ చేయడం కలిగింది కాదు, నేను ఎంతటి వాళ్ళు అవ్వడం కలిగింది కాదు. అది వాళ్ళ ముందు మేము దేవుని సమస్యను ధరించుకున్నాను. సంవత్సరం దగ్గరికి నేను ఆయన 3-4 సంవత్సరాలు చూశాను. మాకు గాంధీ గారు అంటే ఏంటి మాట్లాడిన గాంధీ గారు పెద్దల దగ్గర ఉండి కొంచెం బయట నేర్చుకుని ఈరోజు కడుపు నిండా అంత మొత్తం దొరుకుతుంది. మీకు ఇచ్చే సలహాను బట్టి పిలిచిన దేవుడి మాట వినండి, గురువు చెప్పిన మాట వినండి, పిలిచిన ప్రాంతంలో ఉండి ప్రార్థన చేయండి. తిరగద్దు గన్నరెడ్డి ఉన్నారు. అలా నువ్వు నిలబడగలిగితే దేవుడు నన్ను పోషించే దేవుడు, నాకు కొరపడిచ్చిన దేవుడు నీకు ఇవ్వగలుగుతున్న దేవుడు. ఈ మాట దీవించిన కాక ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, స్తుతులు. ప్రేమించి పేరు పెట్టి నీ దాసుని తెలుసుకున్నాను. మీకు నీ దాసులు ఎలా నిలబడగలిగితే సేవ జరుగుతుందో, ఎలా ప్రార్థన చేస్తే సంఘాలు నిలబడితే అన్న విషయాలు, కొన్ని విషయాలు నా ద్వారా మీరు జరిగించినవి, మీరు ఇచ్చిన సంఘం ద్వారా నన్ను మీరు నిలబెట్టిన విధానాలు నీ బిడ్డతో పంచుకున్నాను. ఆ మాటలు దోషం నన్ను మన్నించండి. నేను నీ దాసులకు దాసులకు విశ్వాసం కలిగించే ప్రభా స్థలబద్ధ అదే ప్రయాసంతో నా తండ్రి నీ కుమారుని ఇస్సాకు అమ్మగారిని కలిసి ఈ కుడికి ఏర్పాటు చేస్తున్నారు. నా తండ్రి ప్రయాసం జరుగుతుంది. కుడికులు నాయన నీ కృప నిండుగా కుమ్మరింప చేయమని అడుగుతున్నాను తండ్రి. నీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నాను. బలహీన నేను తిరిగి ప్రయాణం చేస్తుండగా ప్రయాణం దీవించండి. మీరు ఆలస్యమైతే ఎంతబడినట్లుగాను మీరు ఆలస్యం మరొకసారి మీరు ఇంతగా కలిసి చూసి సంతోషించే భాగ్యము
నాకు అందరికి దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.